ఓం నమ శివాయ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 134వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పాండురాజు మరణం తర్వాత మాద్రి సతీ సహగమనం చేయటం అనేటువంటిది, అలాగే ఋషులు కుంతీదేవిని ఓదార్చడం మొదలైనటువంటి ఘట్టాలన్నీ కూడా నేటి ప్రవచనంలో చెప్పుకుంటాం. ముందుగా ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. డెబ్బై 75 శ్లోకాల వరకు నిన్న పూర్తి చేసుకున్నాం. మాద్రి భర్తతో పాటు స్వర్గలోకాలకు వెళ్ళి నేను అక్కడే సుఖపడతాను అని చెప్పి తన అభిప్రాయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. రాజ్ఞ శరీరేణ సహ మామపీదం కలేవరం దగ్ధవ్యం సుప్రతిచ్ఛన్నం త్వేత్పదార్యే ప్రియం కురు. ఆర్యే ప్రియం కురు. ఆర్య అనేది గౌరవవాచకంగా అక్క, నాకు ఇష్టమైనటువంటి ఈ ప్రియాన్ని నువ్వు చేసి పెట్టు. నా శరీరాన్ని ఇదిగో మహారాజు యొక్క కళేబరంతో దగ్ధవ్యం సుప్రతిచ్ఛన్నం, ఆయన శరీరంతో పాటుగా నా శరీరాన్ని కూడా దహనం చేసేయండి. ఈ పిల్లలంటావా, నువ్వు చూసుకో. దారకేష్వప్రమత్తాత్వం భవేశ్చాభిహితామయ. దారక అనే పదానికి అర్థం పుత్రాహరణ. ఈ పుత్రుల్ని నువ్వే జాగ్రత్తగా ప్రమత్తాత్వం, జాగ్రత్తగా నువ్వు చూసుకోగలవు కాబట్టి నువ్వే చూసుకో. ఈ పిల్లల యొక్క బాధ్యత అంతా కూడా నీకే అప్పగిస్తున్నాను. భవేశ్చాభిహితామయ, ఇదే నువ్వు నాకు చేసి పెట్టగలిగా హితకార్యం. ఇంతకంటే నాకు చేయగలిగినటువంటి హితమేమీ లేదు. అతో అహం ప్రవేశ్యామి సందేష్టవ్యం హితం తవ. అతో అహం ప్రపశ్యామి సందేష్టవ్యం హితం తవ. ఇంతకు మించినటువంటి హితకార్యం నాకు చేసి పెట్టవలసిందేం లేదు. నీవే గొప్పదానివి పిల్లల్ని చూసుకోవడంలో నాకంటే అని చెప్పి అప్పుడు ఋషయస్తాన్ సమాశ్వాస్య పాండవాన్ సత్య విక్రమాన్. అప్పుడు ఋషులు వీళ్ళ యొక్క గోడు, వీళ్ళు పడుతున్నటువంటి బాధనంతా కూడా చూసి ఋషులందరూ కూడా సమాశ్వాస్య, వాళ్ళని ఆ ఇద్దరిని దంపతులు ఇద్దరు అక్కడ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఏడుస్తున్నారు పాండురాజు యొక్క శరీరం పై. కాబట్టి ఆ కుంతిమాతలు ఇద్దరిని కూడా సమాశ్వాస్య ఓదార్చి పాండవాన్ సత్య విక్రమాన్, సత్య పరాక్రమవంతులైనటువంటి ఆ పాండవుల ఐదుగురిని కూడా, పిల్లల ఐదుగురిని కూడా వాళ్ళని సమాశ్వాస్య ఓదారుస్తున్నారు ఋషులు. ఊచుహు కుంతీం మాద్రీం చ సమాశ్వాస్య తపస్వినః. తపస్వినః అంటే ఋషులు. ఆ ఋష్యమూకం అనేటువంటి రామాయణంలో, ఇక్కడ శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి ఋషులు ఈ కుంతిని మాద్రిని సమాశ్వాస్య అనే పదానికి అర్థం ఏంటంటే శాంతింపజేయడం, ఓదార్చడం, కాస్త బాధలు. ఏమంటున్నారంటే సుభగే బాలపుత్రాతు నమర్తవ్యం తథంచన పాండవాంశ్చాపి నేష్యామః కురు రాష్ట్రం పరంతపా. సుభగే, ఓ శుభకరమైనటువంటి అమ్మాయిలు, బాలపుత్రాతు, వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కలిగినటువంటి వాళ్ళు మీరు. చిన్నపిల్లలు కలిగినటువంటి తల్లులు మీరందరూ కూడా. కాబట్టి నమర్తవ్యం తథంచన, కథంచన అని ఉండాలి, తథంచన. కాబట్టి మీరు ఇలా దేహాన్ని త్యాగం చేయటం, మరణించడం అనేటువంటిది తగినటువంటిది కాదు. ఇగో ఈ పాండుపుత్రులు ఎవరైతే ఉన్నారో, పాండవాంశ్చాపి, అపి అనే పదం పెట్టారు ఇక్కడ. అపి అంటే కూడా అని. మీతో పాటు ఈ పాండవుల్ని కూడా నేష్యామః కురురాష్ట్రం నేష్యామః. నేష్యామః అంటే తీసుకువెళ్తాం, మేం తీసుకువెళ్తాం ఆ కురురాజ్యం దగ్గరికి మిమ్మల్ని, ఇగో ఈ పిల్లల్ని పంచపాండవుల్ని కూడా మేము తీసుకువెళ్తాం అని. అధర్మేష్వర్ధజాతేషు ధృతరాష్ట్రశ్చ లోభవాన్.
స కదాచిన్న వర్తేత పాండవేషు యథా విధి. ధృతరాష్ట్రుడి యొక్క ఖ్యాతి అక్కడ శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి ఋషుల దాకా ఎలా పాకిందో చూడు. ధృతరాష్ట్రుడు ఎట్లాంటి గుణాలు కలిగినటువంటి వాడు అనేది ఒక్క ముక్కలో చెప్పేశారు. ఇక్కడ వ్యాసుడు వారి వాళ్ళ నోటి ద్వారా చెప్పించాడు. ఏంటంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు యొక్క సోదరుడైనటువంటి ధృతరాష్ట్రుడు లోభవాన్, లోభగుణం కలిగినటువంటి లోభవాన్ ధృతరాష్ట్ర, లోభవంతుడైనటువంటి ధృతరాష్ట్రుడు అధర్మేషు అర్ధజాతేషు లోభవాన్ అన్నారు. దేని యందు లోభం కలిగినటువంటి వాడంటే అధర్మంగా ధన సంపాదన యందు ఆసక్తి కలిగినటువంటి వాడు. ధర్మ సంపాదన కాదు, అధర్మం మీద అర్ధజాతేషు, అధర్మేషు అర్ధజాతేషు, అధర్మంగా సంపాదన, అధర్మంగా రాజ్యాలు, అధర్మంగా ఐశ్వర్యము ఎలా వస్తాయి, అధర్మంగా బలాన్ని ఎలా ఆర్జించవచ్చు అని చూసేటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు ధృతరాష్ట్రుడు. అధర్మేషు అర్ధజాతేషు ధృతరాష్ట్రశ్చ లోభవాన్. అట్లాంటి లోభవశుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఈ పిల్లలకి సరైన న్యాయం చేస్తాడని కూడా మేము అనుకోము, అయినా తీసుకువెళ్తాం. అదే చెప్తున్నారు ఋషులు. స కదాచిన్ నవర్తేత పాండవేషు యథావిధి. యథావిధి శాస్త్రబద్ధంగా ఏ ప్రకారంగా పాండవుల రాజ్యం అంటే సోదరుని యొక్క రాజ్యం వాళ్ళకి ఇచ్చేయాలో, పిల్లలకి ఇచ్చేయాలో ఆ విధంగా వర్తిస్తాడని, ప్రవర్తిస్తాడని మేము అనుకోవట్లా. నా అని పెట్టారు మొట్టమొదటిలోనే. సహ అంటే ఇక్కడ స అంటే ఆ ధృతరాష్ట్రుడు. అలాంటి లోభగుణం కలిగినటువంటి ధృతరాష్ట్రుడు కదాచిత్ ఎప్పటికీ కూడా నవర్తేత అంటే ప్రవర్తించడు అని. ఎప్పటికీ ప్రవర్తించడు. ఎలా ప్రవర్తించడు అంటే పాండవుల రాజ్యం వాళ్ళ రాజ్యం, అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా ఎప్పుడు ప్రవర్తిస్తాడని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే వాడికి ఆ లోభగుణం. అధర్మంగా సంపాదన వచ్చింది, ఆ పక్క వాడిని కలిపేసుకుందాం, తన రాజ్యంలో కలిపేసుకుందామని చూసేటువంటి గుణాలు కలిగిన వాడు ధృతరాష్ట్రుడు అని మొదట్లోనే ధృతరాష్ట్రుడికి మొట్టమొదటిలోనే సర్టిఫై చేసిన వాళ్ళు ఎవరై అంటే ఈ ఋషులు. కుంత్యాశ్చ వృష్ణయో నాథాః కుంతిభోజస్తథైవ చ మాద్ర్యాశ్చ బలినాం శ్రేష్ఠః శల్యో భ్రాతా మహారథః. అయినా సరే మరి ధృతరాష్ట్రుడు సరిగ్గా స్వీకరించకపోయినా కూడా మీ ఇద్దరి యొక్క పూర్వ వంశీయులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు బలం, వాళ్ళే మీకు బలం. ఎవరయ్యా మీకు బలం అంటే అటు కుంతి యొక్క వంశంలో వృష్ణి వంశం వాళ్ళు, కుంతి భోజుడైనటువంటి తండ్రి అయినటువంటి కుంతి భోజుడు గాని, అలాగే వాళ్ళ యొక్క వంశం వృష్ణి వంశం, యదువంశంలో వృష్ణి అంధక వంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వృష్ణి వంశమైనటువంటి వాళ్ళు, వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కుంతీదేవికి అఖండమైనటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు, బలాన్ని అండగా ఉంటారు గనక. మరి మాద్రికో మాద్ర్యాశ్చ బలినాం శ్రేష్ఠ. ఇక మాద్రికి చెప్పనక్కల్లా, బలవంతులలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు మొత్తం నలుగురే ఉంటే నలుగురులో ఒకడు ఇక్కడ ఉన్నాడు మాద్రి వెనకాల. బలినాం శ్రేష్ఠ ఎవరై అంటే శల్యో భ్రాత మహారథ, మహారథుడైనటువంటి సోదరుడు శల్యుడు ఉన్నాడు. కాబట్టి ఇటు శల్యుడు మాద్రికి బలంగా ఉంటాడు, అటు కుంతికి ఏమన్నా కుంతి భోజుడు వృష్ణివంశీయులైనటువంటి యాదవులందరూ కూడా అండగా ఉంటారు, వెన్నుదన్నుగా ఉంటారు. కాబట్టి ఈ పిల్లలకు వచ్చినటువంటి సమస్య ఏముండదు. ఖచ్చితంగా ఈ బలాలు చూసుకుని ధృతరాష్ట్రుడు ఏదో రకంగా వీళ్ళని ఆదరిస్తాడు అనేటువంటి భరోసాతో వీళ్ళని తీసుకువెళ్దాం అనుకుంటున్నారు. కాబట్టి మీరు చేస్తున్న పని అంటే ఈ దేహ త్యాగం చేయడం అనేటువంటిది విరమించండి అమ్మా అంటూ నీతిని బోధిస్తున్నారు. ఎలాగైనా సతీ సహగమనం చేయడం అనేటువంటిది ఆనాటి కాలం ప్రకారం అది మంచిదే అని కూడా చెప్తున్నారు మళ్ళీ. అలాగే భర్త్రాతు మరణం సార్ధం ఫలవన్నాత్ర సంశయః యువాభ్యాం దుష్కరం చైతద్ వదంతి ద్విజపుంగవా. భర్త్రాతు మరణం సార్ధం, భర్త మరణించిన తర్వాత సా ప్లస్ అర్ధం సార్ధం. సార్ధం అంటే అలాంగ్ విత్, అంటే ఆయనతో పాటుగా మరణించినటువంటి భర్తతో పాటుగా గనక సహగమనం చేస్తే ఫలవన్ నాత్ర సంశయ, తప్పకుండా ఫలం లభిస్తుంది. అత్ర సంశయ న, సంశయం నాత్ర, సందేహమే లేదు ఇందులో. సహగమనం చేసినటువంటి భార్యకి తప్పకుండా భర్తతో సమానమైనటువంటి సుఖాలు, భోగాలు, ఫలాలు అన్నీ లభిస్తాయి, ఇందులో సందేహమే లేదు. నాత్ర సంశయ. అయితే మీ ఇద్దరికి ఇది కష్టం. మీరున్నటువంటి పరిస్థితుల్లో మీరేమన్నా మహారాణులుగా జీవించారు, సుఖాలు జీవిగా జీవించారు, అందులో 5 పిల్లలు ఉన్నారు, వాళ్ళేమన్నా దైవాంశ సంబుధులు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసు, ఆకాశవాణి కూడా పలికింది. కాబట్టి యువాభ్యాం మీ ఇద్దరికి ఇది దుష్కరమైనటువంటి కార్యమని ద్విజపుంగవాహ వదంతి.
ద్విజ పుంగవులు, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ద్విజ పుంగవ అంటే బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి ఈ ఆశ్రమ ప్రాంతంలో ఉండే మహర్షులు వదంతి, మేము నిశ్చయించుకున్నాం, మేము చెప్తున్న మాట ఇది. మా బ్రాహ్మణుల యొక్క మాట ఏంటంటే, మా పండితుల మాట ఏంటంటే, యువాభ్యాం దుష్కరం చ ఏతత్, మీరు చేస్తున్నటువంటి దేహత్యాగం అనేటువంటిది మీకు కష్టమైనది, మీరు చెయ్యక్కర్లేదు, మీరు చేయకుండా ఉంటే మంచిదని మా అభిప్రాయం. వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. మృతే భర్తరి సాధ్వి స్త్రీ బ్రహ్మచర్య వ్రతే స్థిత, అది చెప్పినటువంటి వాళ్ళు దానికి మరి ఆల్టర్నేటివ్ ఇంకో ఉపాయం చెప్పాలి కదా. మీకు ఇది తగదమ్మా, కాకపోతే దానికి తగ్గట్టుగా ఇంకా కొన్ని నియమాలు నిబంధనలు కొన్ని ఉంటాయి, అవి మీరు పాటిస్తే సరిపోతుంది. భర్త మరణించిన తర్వాత సహగమనం చేయటం అనేది ఉత్తమ గతే, మంచిదే. అలా కాకుండా పరిస్థితులను బట్టి అవకాశం లేకపోతే, అలాంటి స్థితి లేకపోతే దానికి తగ్గగా కొన్ని నియమాలు ఉన్నాయి, అవేంటో చెప్తున్నారు ఇక్కడ. వాటితో సమానమైనటువంటి పుణ్యం పొందేటువంటి ఫలితాలు. మృతే భర్తరి, భర్త మరణిస్తే సాధ్వి అయినటువంటి ఆ ఇల్లాలు స్త్రీ బ్రహ్మచర్య వ్రతే స్థిత, బ్రహ్మచర్య వ్రతాన్ని దీక్షగా వహించాలి. బ్రహ్మచర్యాన్నే వహిస్తూ యమైశ్చ నియమై పూత మనోవాక్కాయ జై శుభ, యమ నియమ ఆసన మొదలైనటువంటి ఏ నియమాలైతే ఉన్నాయో, యమ నియమాదులు అనేటువంటివి ఏవైతే ఆ పాటించవలసినటువంటి ఉంటాయో, యమము నియమము ఆసనము మొదలైనటువంటివి అవన్నీ కూడా పూత పవిత్రంగా వాటిని నిత్యము ఆచరిస్తూ మనోవాక్కాయముల యందు భర్తని తప్ప మరొకరిని, అన్యులను ఎవరిని కూడా ఊహించకుండా మనోవాక్కాయ జై శుభ, శుభకరమైనటువంటి పుణ్యకరమైనటువంటి మనస్సు వాక్కు కాయము అంటే త్రికరణ శుద్ధిగా కేవలం భర్తనే తపిస్తూ భర్తారం చింతయంతి సా, భర్తనే చింతిస్తూ భర్తనే ఆలోచిస్తూ భర్త గురించి అనుకుంటూ భర్తారం నిస్తరేత్ శుభ, అటువంటి భర్తని చేరుకోవటం అనేటువంటిది ఒక పద్ధతి ఉన్నదమ్మా. యమనియమాదులు అనేటువంటివి ఆచరిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ మనోవాక్కాయములందు భర్తనే తలుచుకుంటూ తారితశ్చాపి భర్త స్యాత్ ఆత్మా పుత్రస్తథైవ చ, భర్తని తరింప చేయవచ్చు, అటు పిల్లల్ని తరింప చేయవచ్చు. తారితశ్చాపి అంటే తరింప చేయడం, అటు భర్త యొక్క అనుకున్నటువంటి లక్ష్యము నెరవేరుతుంది, భర్తని తరింప చేయవచ్చు. ఇక్కడ ఈవిడ ఈ విధంగా నియమాలతో ఉంటూ చక్కగా కట్టుబాట్లతో ఉంటూ, అంతేకాకుండా ఇటు పక్కన పుత్రైస్తథైవచ, పుత్రుల్ని కూడా తరింప చేయవచ్చు, వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. తస్మాం తస్మాం జీవితమేవైతత్ యువయోః యువయోర్ విద్మశోభనం, కాబట్టి యువయోః అనే పదానికి అర్థం మీరిద్దరు. కాబట్టి మీరిద్దరు జీవించి ఈ పిల్లలని చూసుకుంటే ఉంటేనే శోభనం, మీకు శుభం కలుగుతుందమ్మా అనేటువంటిది ఈ పండితుల యొక్క, బ్రాహ్మణుల యొక్క, మహర్షుల యొక్క అభిప్రాయంగా వాళ్ళు చెప్పంగానే మహర్షుల యొక్క మాట చెప్పంగానే కుంతీదేవి వెంటనే పెద్దల మాట విన్నది. పెద్దల మాట వినటం అనేటువంటిది పాండురాజుకి తెలుసు, తర్వాత కుంతీదేవికి తెలుసు, మాద్రి అంగీకరించడం. అది మాద్రి యొక్క మనస్తత్వం. కుంతీదేవి పరిస్థితి వేరు, మాద్రి యొక్క పరిస్థితి వేరు. నిన్న మనం చెప్పుకున్నాం మూడు వ్యత్యాసాలు, కుంతిలో మాద్రిలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, మూడు విషయాలు చెప్పుకున్నాం. ఇక్కడ మరో విషయం కూడా బయటపెడుతుంది. కుంతీదేవి అంటుంది వెంటనే, బ్రాహ్మణులు ఆ మాట చెప్పంగానే యథా పాండోస్తు నిర్దేశ తథా విప్రగణస్య చ, పాండురాజు యొక్క ఆజ్ఞ మాకు ఏ విధంగా శిరోధార్యమో అదే విధంగా తథా విప్రగణస్య చ, బ్రాహ్మణోత్తముల యొక్క సమూహం ఏదైతే నిర్దేశిస్తుందో అదే ఆచరించడం మాకు శిరోధార్యం అంది ఒకే మాట. నా భర్త నాకు ఎలా అయితే శాసనం అది నాకు శిరోధార్యము, ఆయన ఆజ్ఞ నాకు శిరోధార్యము, మీరు చెప్పినటువంటి మాట కూడా నాకు శిరోధార్యం. యథా పాండోస్తు నిర్దేశ, నిర్దేశం అంటే ఆజ్ఞ, తథా విప్రగణస్య చ ఆజ్ఞా శిరసి నిక్షిప్త కరిష్యామి చ తత్తథా, మీరు చెప్పినట్టే మీ ఆజ్ఞని శిరసా వహిస్తానండి అని కుంతీదేవి మరో మాట లేకుండా చెప్పేసింది వాళ్ళ యొక్క. ఎందుకంటే బ్రాహ్మణోత్తముల యొక్క వాక్కులు అన్న మాట జరిగి తీరుతుంటాయి కాబట్టి అవి మంగళకరమైనటువంటి సూచించినటువంటి వాక్యాలు, ఇలా గడపండి మీరు అని నియమబద్ధంగా ఒకటి సూచించారు అంటే అది కూడా దాని కిందకి వస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భర్త పోయిన తర్వాత ఈ విధమైనటువంటి కట్టుబాట్లతో, ఆచారాలతో, సాంప్రదాయాలతో చక్కగా అలా పద్ధతిగా నడుచుకుంటూ అలా భర్తని చేరుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది స్త్రీలు ఆదర్శప్రాయులైనటువంటి వాళ్ళు ఉంటారు.
యదా దుర్భగవంతోపి తన్మన్యే శోభనం పరం భర్తుశ్చ మమ పుత్రాణం ఆత్మనశ్చ న సంశయః. కాబట్టి మీరు చెప్పినటువంటి ఏదైతే శుభకరమైనటువంటి మాట ఏదైతే ఉంటుందో అది శుభాలని అలాగే మంగళకరమైనటువంటి పరంపరల్ని మాకు కలిగిస్తుంది. అది భర్తశ్చ మమ పుత్రాణం, అటు భర్తకి మా భర్త అయినటువంటి పాండురాజుకి కలిగిస్తుంది, నా కుమారులైనటువంటి పంచపాండవులకి కూడా కలిగిస్తుంది. ఇందులో న సంశయ, సందేహమే లేదు. బ్రాహ్మణుల యొక్క మాటకి తిరుగులేదు, మహర్షుల యొక్క మాట, తపశ్శాలులైనటువంటి మహర్షులు చెప్పినటువంటి మాట, కాబట్టి మీకు తిరుగులేదు, మీ మాటకి తిరుగులేదు. కాబట్టి నేను మీరు చెప్పినట్టు చేస్తాను కుంతీదేవి మాట చేసి. అయితే మాద్రి ఏమంటుంది, కుంతి సమర్థా పుత్రాణం యోగక్షేమస్య ధారణే. కుంతి అక నువ్వు సమర్థురాలైన దానివి. దేంట్లో సమర్థురాలైన దానివి? పుత్రాణం యోగక్షేమస్య ధారణే. పంచపాండవులు నా కుమారుల్ని కూడా నువ్వు నీ కుమారులుగా చూసుకుని వాళ్ళ యొక్క యోగక్షేమాలను జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని ధరించడంలో నువ్వు సమర్థురాలైనది, నాకంటే సమర్థురాలైన దానివి. కాబట్టి అస్యాహి న సమాబుద్ధ్య యద్యపి స్యాత్ అరుంధతి. అస్యాహి న సమాబుద్ధ్య, కుంతీదేవి యొక్క బుద్ధిని ఏ విధంగా కీర్తిస్తున్నదంటే ఇక్కడ మాద్రి, నీ యొక్క బుద్ధి, ఆ బుద్ధిలో సమానమైనటువంటి వాళ్ళు మరొకరు లేనే లేరు. యద్యపి స్యాత్ అరుంధతి, అరుంధతీ దేవి కంటే కూడా, పతివ్రతల్లో గొప్ప స్త్రీ అయినటువంటి అరుంధతీ మాత కంటే కూడా నీ బుద్ధి చాలా గొప్పది, ఉత్తమోత్తమైన ఉన్నతమైనటువంటి బుద్ధి నీది. అట్లాంటి బుద్ధి కలిగినటువంటి నీవు కుంత్యాశ్చ వృష్ణయో నాథ కుంతి భోజస్తథైవ చ. నీకు నీ వంశీయులైనటువంటి వృష్ణి వంశీయులు గాని, కుంతి భోజుడు తండ్రి అయినటువంటి కుంతి భోజుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నీకు అండగా ఉంటారు, నీ వెనకాల ఉంటారు. కానీ నాహం త్వమివ పుత్రాణం సమర్థాధారణే తథా, కానీ నేను మాత్రం నీలాగా పుత్రుల్ని నేను పెంచలేదు. పుత్రుల్ని ధరించడంలో నేను అంత సమర్థురాల్ని కాదు. ఎలా అంటే నాహం త్వమివ, త్వమివ అంటే నీవలే అని అర్థం. నీవు పెంచినట్టుగా నేను అంత సమర్థురాల్ని కాదు పిల్లల్ని పెంచే విషయం. నేను ఇంకా చిన్నదాన్ని వయసులో, నువ్వు పెద్దదాన్ని, కాబట్టి నువ్వు చాలా చక్కగా పెంచుతావు. నాహం త్వమివ పుత్రాణం సమర్థాధారణే తథా సాహం భర్తారం అన్విష్యే సంతృప్త నాపి భోగత. కాబట్టి చివరికి ఏ పాయింట్ దగ్గరికి వచ్చిందంటే, నిన్న ఆవిడ చెప్పిన పాయింట్ దగ్గరికి వచ్చింది. ఏమిటంటే, కాబట్టి నేను భర్తనే అనుసరిస్తాను. సా అహం భర్తారం అన్విష్యే, నేను భర్తనే అనుసరిస్తూ భర్తని వెతుకుతూ సంతృప్త నాపి భోగత, ఆయన భోగంలో సంతృప్తి పడలేదు, నేను కామభోగంలో సంతృప్తి పడలేదు, కాబట్టి నేను ఊర్ధ్వలోకానికి వెళ్ళి ఆయనతో సంతోషంగా గడుపుతాను. సంతృప్త నాపి భోగత నా అపి, నేను ఇంకా సంతోషపడలా, నా కామ భోగాలలో, నా శారీరక వాంఛలలో నేను ఇంకా తృప్తి పడలేదు. ఆయన మరణించినా సరే ఆయన చేరుకుని నేను అక్కడ తృప్తి పొందుతాను. భర్తృలోకస్య తు జ్యేష్ఠ దేవీ మాం అనుమన్యత. కాబట్టి భర్త ఏ లోకానికి అయితే వెళ్తాడో నేను ఆ లోకానికి చేరుకుని నేను ఆ విధంగా తృప్తిని పొందుతాడు. కాబట్టి జ్యేష్ఠ, ఓ దేవి, జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠ అనే పదానికి అర్థం పెద్దదాన, మన ఇద్దరిలో పెద్దదానమైన ఓ అక్క. మాం అనుమన్యతాం దేవి, మాం అనుమన్యతాం, నన్ను అనుమతించు, ఈ పని చేయడానికి నన్ను ఆజ్ఞాపించు, నన్ను అనుమతించు, అంగీకరించు. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యసంధశ్చ ధీమతః పాదౌ పరిచరిష్యామి తదార్యాద్యానుమతానుమన్యతాం. ధర్మజ్ఞుడైన వాడు, కృతజ్ఞుడైనటువంటి వాడు, సత్యసంధుడైనటువంటి వాడు, ధీమంతుడైనటువంటి ఆ మహారాజుని నేను ఈరోజు ఆయన యొక్క పాదౌ పరిచరిష్యామి, మహారాజు పాండురాజు యొక్క పాదాలని నేను ఈరోజు పరిచరిష్యామి, ఆయన్ని అనుసరిస్తాను, ఆయన యొక్క పాదాలని అనుసరిస్తాను, ఆయన అడుగుజాడల్ని నేను అనుసరిస్తాను, ఆయన ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను. కాబట్టి తదా ఆర్యాత్ అద్య అనుమన్యత, ఆర్యాద్యాం తదా ఆర్య అద్య అనుమన్యత, 4 పదాలు. కాబట్టి ఇప్పుడు ఆర్య అంటే పెద్దదానమైనటువంటి నీవు అనుమతించు, నాకు నేను వెళ్ళొస్తాను అని చెప్పి మాద్రి చెప్పంగానే ఏవముక్త్వా తదా రాజన్ మద్రరాజసుతా శుభా గదౌ కుంచే యమౌ మాద్రి శిరసాభిప్రణయనం చ. తర్వాత కుంతీదేవికి
దదౌ కుంత్యై, కుంతీదేవికి సమర్పించింది. ఎవరిని సమర్పించిందంటే యమౌ అని ఇచ్చారు అక్కడ. యమౌ అనే పదానికి అర్థం ఏంటంటే కవల పిల్లలు. మాద్రీయమౌ, మాద్రి కుమారులైనటువంటి నకుల సహదేవులు ఇద్దరిని కూడా కుంతీదేవికి అప్పచెప్పి శిరసా అభిప్రణమ్య చ, శిరసాభిప్రణమ్య, శిరస వంచి మాద్రి అక్కకి నమస్కారం చేస్తుంది. చేసి అభివాద్య మహర్షీన్ సా పరిష్వద్య చ పాండవాన్, అటు పక్కన ఉన్నటువంటి మహర్షులందరికీ అభివాదన చేసింది. పరిష్వద్య చ పాండవాన్, పరిష్వద్య అంటే ఆలింగనం చేసుకోవడం. పాండవులు ఐదుగురిని ఒక్కసారి ఆలింగనం చేసుకుంది. మూర్ధ్యుపాఘ్రాయ, మూర్ధ్ని అనే పదానికి అర్థం ఏంటంటే నుదుటి ప్రదేశాన్ని మూర్ధ్ని అంటారు. మూర్ధ్యుపాఘ్రాయ, ఉపాఘ్రాణము అనే పదానికి అర్థం, ఉపాఘ్రాణము అంటే ఆఘ్రాణం అంటే వాసన చూడటం. నుదుటిని వాసన చూడటం అనేటువంటిది పిల్లలకి శుభ సూచకం, ఎప్పుడు కూడా చాలా శుభ సూచకం. ఇది బాటసాల నామకరణం చేసేటప్పుడు చిన్నపిల్లల యొక్క ఆ నూనె రాసినటువంటి వెంట్రుకలని వాసన చూడటం అనేటువంటి కూడా శాస్త్రాలలో ఉంటుంది. దాన్ని ఆఘ్రాణము అంటారు. తండ్రి చేయాల్సిన, తల్లిదండ్రులు చేస్తారు. అక్కడ మూర్ధ్యుపాఘ్రాయ బహుశః పార్థాన్ ఆత్మసుతౌ తదా, చాలా సార్లు ఆ పిల్లల్ని అలా నుదుటిన ముద్దు పెట్టుకుని ఆఘ్రాణం చేసి పార్థాన్ ఆత్మసుతౌ తదా, కుంతీదేవి పుత్రుల్ని, తన పుత్రుల్ని ఆఘ్రాణం చేసుకుని హస్తే యుధిష్ఠిరం గృహ్య, పెద్దవాడైనటువంటి వాడు చేయబట్టుకుంది. ఎవరంటే యుధిష్ఠిరం హస్తే గృహ్య, యుధిష్ఠుడి చేయబట్టుకుంది. బంగారం లాంటి మాటలు చెప్తుంది. ఒక్కటి, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ తమ్ముళ్ళని వీళ్ళందరికీ నువ్వే తండ్రికి నుంచి అంటూ చక్కగా బంగారం లాంటి మాటలు చెప్పి అప్పచెప్తుంది. మిగతా తమ్ముళ్ళని జాగ్రత్త చూసుకో. హస్తే యుధిష్ఠిరం గృహ్య మాద్రి వాక్యమభాషత, మాద్రి ఆ యుధిష్ఠిరుడితో, పెద్దవాడి కాబట్టి తండ్రి చనిపోయిన తర్వాత ఇంట్లో పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో, అన్నయ్య ఎవరైతే ఉంటారో ఆ అన్నయ్యే ఇక తండ్రితో సమానం. కుంతి మాత అహం ధాత్రి, అయ్యా నాయన యుధిష్ఠిరా, నీకు తల్లి ఎవరై అంటే మాతా కుంతి, ఇదిగో ఈ కుంతీదేవి నీకు తల్లి. అహం ధాత్రి, నేను కేవలం ధాత్రి, ధాత్రి అంటే దాది, ఆయ, ఒక ధాత్రి అంటే పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక పెద్దమ్మ లాంటిది అంతే. నీ తల్లి ఈవిడ, నేనేమన్నా దాది లాంటి దాన్ని. ధాత్రి యుష్మాకం తు పిత మృత, యుష్మాకం పిత మృత మరణ అభవత్, మరణం అభవత్. నీ తండ్రి ఏమన్నా అదిగో మరణించినటువంటి పాండురాజు మరణించాడు. కాబట్టి యుధిష్ఠిర పిత జ్యేష్ఠశ్చతుర్నాం ధర్మత సదా, ఇక ధర్మ ప్రకారము ఈ నలుగురికి కూడా, మిగతా నీ సోదరులైనటువంటి చతుర్నాం నలుగురికి కూడా జ్యేష్ఠుడైనటువంటి నీవే పితా యుధిష్ఠిర, పెద్దవాడివి అయినటువంటి జ్యేష్ఠుడు అయినటువంటి నీవే తండ్రివి. కాబట్టి వృద్ధాద్యుపాసనాసక్తా సత్యధర్మపరాయణ, మీరందరూ ఎలా ఉండాలంటే వృద్ధాద్యుపాసనాసక్తా, పెద్దవాళ్ళని సేవించుకునేటువంటి విధంగా సత్య ధర్మ పరాయణులుగా మీరు ఉండాలి. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. వృద్ధ సేవ చేసుకుంటూ ఉండాలి. పెద్దల యొక్క మాట వింటూ ఉండాలి. ఇటు నలుగురు సోదరులు ధర్మరాజు మాట వింటూ ఉండాలి. ధర్మరాజు ఇంతకంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళ మాట ఎప్పుడు వింటూ ఉండాలి. అట్లా వృద్ధాద్ ఉపాసనాసక్తా, ఉపాసన ఆసక్తా, వాళ్ళ పెద్దల యొక్క ఉపాసన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. తాదృశాన్ న వినశ్యంతి నైవ యాంతి పరాభవం, ఈ రెండే చెప్పింది అంతే. ఇలా ఎవరైతే ఉంటారో, పెద్దలని సేవించడము, సత్యధర్మాలని ఆచరించడం, ఈ కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తాదృశ న వినశ్యంతి, అటువంటి వాళ్ళు ఎప్పటికీ నశించరు. న వినశ్యంతి, వినశ్యంతి అంటే నశించడం. న వినశ్యంతి నైవయాంతి పరాభవం, పరాభవం అనేటువంటిదే ఉండదు వాళ్ళ జీవితం. వాళ్ళకి పరాభవం ఉండదు. ఎప్పుడైనా పరాభవం కలిగినా ఈ పరాభవం అనేటువంటి రాబోయేటువంటి విజయానికి కారణమవుతుంది. ధర్మరాజు రాజ్యంలో ఓడిపోయాడు, పరాభవం అనుకుంటాం అది. తర్వాత అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన సాగించాడు. ధర్మస్థాపకుడు అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. నైవయాంతి పరాభవం తస్మాత్ సర్వే కురుధ్వం వై గురువృత్తిమతంద్రిత, తస్మాత్ సర్వే కురుధ్వం, కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంటే గురువృత్తిమతంద్రిత, మరో ఆలోచన లేకుండా పెద్దల మాట వింటూ ఉండండి. గురువృత్తి, గురువృత్తి పెద్దవాళ్ళ యొక్క మాట, మీకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట వింటూ ఉంటాడు. అది ఈ విధంగా మాద్రి ధర్మరాజుకు చెప్పింది. ఇక వైశంపాయనుడు
వారు జనమేజయుడికి మళ్ళీ గుర్తు చేస్తూ ఋషీణాం చ పృథాయాశ్చ నమస్కృత్య పునః పునః మళ్ళీ మళ్ళీ పెద్ద వాళ్ళందరికీ దండం పెడుతూ మొదలుపెట్టింది మాద్రి. నేను వెళ్తున్నాను. పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ నమస్కృత్య. ఎవరికి నమస్కృత్య? ఋషీణాం. అక్కడ ఉన్న ఋషులందరికీ దండం పెట్టింది. పృథాయ కుంతీదేవికి నమస్కారం చేసింది. ఆయాస కృపణ మాద్రి ప్రత్యువాచ పృథాం తదా. ఆ తర్వాత పృథాం ప్రత్యువాచ కుంతీదేవితో అంటుంది మాద్రి ఏమనంటే ఋషీణాం సంవిధావేషాం యథా అభ్యుదీరిత దిదృక్షమాణాయా స్వర్గం న మమైషా వృధా భవేత్. ఇదిగో ఈ భర్త పాండురాజుతో పాటుగా ఆయన్ని చూడటం కోసం అని చెప్పి నేను స్వర్గానికి వెళ్తున్నాను. వృధా మమైష న భవేత్. ఈ నా ప్రయత్నం అనేటువంటిది వృధా కానే కాదక. కాబట్టి నన్ను అనుమతించు. నేను చేస్తున్నటువంటి ఈ సహగమనం అనేటువంటి ప్రయత్నం నా మమైష వృధా భవేత్. ఇది వృధా కాదు. అంతేకాకుండా నువ్వు ధన్యురాలు అక్కయ్యా అంటూ చెప్తుంది. అంతకుముందేమన్నా కుంతిదేవి నువ్వు ధన్యురాలివి మాద్రి అని చెప్పి. ఎందుకంటే మరణించే సమయంలో ఆనందిస్తున్నటువంటి పాండురాజు యొక్క మోమును చూశావు, వదనాన్ని చూశావు అని చెప్పి ఇక్కడేమన్నా ధన్యాత్వమసి వార్ష్ణేయి నాస్తి స్త్రీ సదృశీ త్వయా. నీతో సమానమైనటువంటి గుణాలు కలిగిన స్త్రీ ఎక్కడా లేదక్క. వార్ష్ణేయి అని సంబోధించింది. వార్ష్ణేయి అంటే వృష్ణి వంశంలో శ్రేష్ఠుడు. వృష్ణి వంశమునందు జన్మించినటువంటి స్త్రీ వార్ష్ణేయి అంటే కుంతీదేవి. ధన్యాత్వమసి అక్క, నువ్వు ధన్యురాలవక్క. నాస్తి స్త్రీ సదృశీ త్వయా సదృశీ స్త్రీ నాస్తి. నీతో సమానమైనటువంటి స్త్రీ ఈ లోకంలో లేనేలేదు గుణాలలో. ఎందుకంటే ఇలాంటి బంగారం లాంటి కుమారుని నువ్వు పెంచబోతున్నావు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళ ఒక్కొక్కళ్ళు వీర్యం తేజశ్చ యోగం చ మహాత్మ్యం చ యశస్వినా. కీర్తిమంతులైనటువంటి 4 కుమారులు. ఒక్కొక్కరికి ఒక ఆప్షన్ ఇచ్చేసింది. మహాత్మ్యం, ధర్మరాజు లాంటి మహాత్ముడైనటువంటి వాడు ఇంకెక్కడా లేడు లోకంలో. వీర్య పరాక్రమాలు కలిగినటువంటి భీమసేనుడు లాంటి వాడు మనొకడు ఉంటాడు. అర్జునుడి లాంటి తేజస్శాలి అయినటువంటి వాడు పరాక్రమవంతుడు ఇంకెక్కడా ఉండాడు. యోగంలో, బుద్ధిలో, అందంలో అద్భుతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి కవలలు ఇంకెక్కడా ఉంటారు. ఇట్లాంటి 5గురిని నువ్వు పెంచబోతున్నావు. ఇట్లాంటి కీర్తిమంతులైనటువంటి 5 పుత్రుల్ని కుంతి ద్రక్షసి పుత్రాణం పంచానాం అమితౌజసాం. అమితమైనటువంటి తేజస్సాలి కలిగినటువంటి పంచపుత్రాణం 5 కుమారుల్ని కూడా కుంతి ద్రక్ష్యసి. ద్రక్ష్యసి అనేది ఫ్యూచర్ టెన్స్. నువ్వు చూడబోతున్నావు. ఇక నువ్వు చూడబోతున్నావు వీళ్ళ ఆలన పాలన. అంటే వీళ్ళ కీర్తి ప్రతిష్టలు, వీళ్ళ ఎదుగుదల మొదలైనటువంటి నువ్వు దగ్గరను చూడబోతున్నావు. నువ్వు అనుభవించబోతున్నావు ఆనందం ఇక నుంచి. కాబట్టి నీలాంటి స్త్రీ ఈ లోకంలో లేదు. నాస్తి స్త్రీ సదృశీ త్వయా. ఆర్యా చాప్యభివాద్యా చ మమ పూజ్యా చ సర్వతః. కాబట్టి ఆర్య అని పెద్దవాళ్ళకి సంబోధన వాచకం. ఆర్య స్త్రీ వాచకం. ఆర్యే ఆర్య. ఆర్య చాప్యభివాద్యా చ పుంలింగ వాచకం. ఆర్య అనేది ఆర్య అనేది ప్రమాశబ్దంలాగా ఆర్య. ఆర్య చాప్యభివాద్యా చ అభివాద్య నమస్కారం చేస్తూ మమ పూజ్య చ సర్వతః పూజ్యురాలైనటువంటి అందరికీ కూడా నమస్కారం చేసుకుని మనసులో జ్యేష్ఠా వరిష్ఠాత్వం దేవి విభూషిత స్వగుణై శుభై. మా అందరికీ జ్యేష్ఠ పెద్దదానివి నీవే, వరిష్ఠ గొప్పదానివి నీవే, భూషిత స్వగుణై శుభై శుభమైనటువంటి తన యొక్క గుణాలతో అలంకరించబడినటువంటి పెద్దదానివి నువ్వు మా అందరికంటే. అందరూ అలంకారాలతో అలంకరించుకుంటారు, కానీ నువ్వేమిటంటే శుభకరమైనటువంటి నీ గుణాలతో అలంకరించబడిన దాని. భూషిత అంటే అలంకరించబడ్డ. దేంతో అలంకరించబడింది? కేవలం బంగారాలు వీటితో కాదు, ఆభరణాలతో కాదు, నీ యొక్క గొప్ప గొప్ప గుణాల చేత అలంకరించబడిన దానివి నువ్వు. అట్లాంటి దానివి నువ్వు. కాబట్టి నన్ను అనుమతించక్క, కాదని చెప్ప మాకు అంటూ ఇక మెల్లగా ప్రాధేయపడింది. అభ్యనుజ్ఞాతుమిచ్చామి త్వయా యావనందిని. అభ్యనుజ్ఞాతుమిచ్చామి, అనుజ్ఞాతుమిచ్చామి. ఇక నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నానక్క, నాకు ఆజ్ఞని. ధర్మం స్వర్గం చ కీర్తిం త్వత్కృతే అహమాప్నుయాం. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వలన నేనేం పొందుతానంటే తెలుసా? ధర్మాన్ని పొందుతా, స్వర్గాన్ని పొందుతా, అంతకంటే మించిన కీర్తిని పొందుతా. ఇంకేం కావాలి? ధర్మం స్వర్గం కీర్తిం చ త్వత్కృతే. త్వత్కృతే అంటే నీ వలన. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వలన నేను ఇవన్నీ పొందుతా. ధర్మాన్ని ఆచరించిన దాన్ని అవుతాను, ఆయనతో పాటు స్వర్గలోకాన్ని చేరుకుంటాను,
అంతకంటే మించి ప్రపంచంలో అందరూ కూడా కీర్తిస్తారు, లేకపోతే ఇక్కడే ఉంటే నిందిస్తారు కూడా. అంతే కదా, నీ వల్లే పాండురాజు చనిపోయారంటారు, ఇప్పుడు కీర్తిని పొందుతారు. కాబట్టి వెళ్ళి యథా తథా విధత్స్యేహం విధత్స్యేహ మాచకార్షి విచారణ. కాబట్టి ఈ ఈ నిర్ణయంలో ఇంకా విచారణ చేయమాకక్క, ఇంకా ఆలస్యం చేయమా, అంగీకరించని చెప్పి మాద్రి పదే పదే అభ్యర్థించింది కుంతిదేవి. బాష్ప సందిగ్ధయా వాచ కుంచువాచ యశస్విని. అప్పుడు అన్ని ఆలోచించుకుని కుంతిదేవి, కుంతి సందిగ్ధయ, బాష్ప సందిగ్ధయ వాచ. వాచ అంటే వాక్కులు. ఎటువంటి వాక్కులతో మాట్లాడుతున్నదంటే కన్నీటితో నిండినటువంటి గద్గద స్వరంతో, ఓ పక్కన కళ్ళేమన్నా కన్నీరు నిండిపోతున్నాయి, వస్తున్నటువంటి ఏడుపును ఆపుకుంటూ గద్గద స్వరంతో కుంతీదేవి ఈ విధంగా అంటుంది. అనుజ్ఞాతాసి కళ్యాణి. సరే అమ్మా, నీకు అనుజ్ఞిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నీ అభిప్రాయం సరే కాదు. అనుజ్ఞాతాసి కళ్యాణి త్రిదవే సంగమోస్తు తే. నీకు ఆయనతో సంగమం త్రిదవే అస్తు, ఊర్ధ్వలోకాల్లో పుణ్యలోకాలలో నీకు కలుగును గాక అంటూ ఆశీర్వదించు. సంగమోస్తు అనేది ఆశీర్వదం, ఆయనతో కలయిక కలుగుగాక పైలోకలు. భర్త్రా సహ విశాలాక్షి క్షిప్రమధ్యైవ భామిని. కాబట్టి ఈ రోజే నువ్వు భర్త సహ విశాలాక్షి, భర్తతో పాటుగా నువ్వు వెళ్ళి ఆయన సంతోష కలిగిస్తావు. నా భర్త ఎక్కడున్నా సుఖంగా ఉండాలి, నువ్వన్నా వెళ్ళిపో అని చెప్పి సంతోషంగా. సంగత స్వర్గలోకేత్వం ప్రమేథా శాశ్వతీ సమాహ. శాశ్వతంగా నువ్వు భర్తతో పాటు స్వర్గలోకంలో ప్రమేథా రమిస్తావు, సంతోషంగా ఉంటావు. అంగీకరించానమ్మా, నీ అభిమతం సమ్మతించారు అని చెప్పి కుంతీదేవి అంగీకరించింది. తతః పురోహిత స్నాత్వా ప్రేతకర్మణి స్పారగా. ఇక ప్రేతకర్మలు చేయవలసినటువంటి కర్మలను చేయించారు. హిరణ్య శకలాన్యాద్యం తిలం దధి తండులాన్. ఏమేమి తెప్పించాలో అవన్నీ తెప్పించారు, సామగ్రిలన్నీ తెప్పించారు. హిరణ్యం బంగారము, బంగారంతో సంబంధించినటువంటివి, ఆజ్యము నెయ్యి, తిలలు నువ్వులు, దది అంటే పెరుగు, తండులాన్ బియ్యము మొదలైనటువంటివన్నీ కావలసినటువంటి సామగ్రిలన్నీ ఏర్పాటు చేయించారు ప్రేతకర్మణం. ఉదకుంభాశ్చ పరశుం సమానీయ తపస్విభి. తపస్వి అయినటువంటి మహర్షులందరూ కూడా ఉదకుంభం, నీటి కుండలు, నీటి కుండలు ఏవైతే కావాల్సి ఉంటాయో అవన్నీ తెప్పించారు. పరశు అంటే గొడ్డలి, ఆయుధం ఒకటి కావాల్సి ఉంటుంది, అలాంటివి ఇవన్నీ తెప్పించారు. అంతేకాకుండా వీటికి ముఖ్యమైనటువంటి అగ్ని కావాలి. ఎక్కడి నుంచి? అశ్వమేధాగ్నిమాహృత్య. అక్కడే ఉన్నటువంటి మహర్షుల దగ్గర అశ్వమేధ అగ్ని ఉంటుంది, ఆ అగ్ని తీసుకొచ్చారు, తెప్పించారు. యథాన్యాయం సమంతతః కాశ్యప కారయామాస పాండో ప్రేతస్య తాం క్రియాం. ఎవరు చేయించారు ఈ కర్మలన్నీ అంటే దగ్గర ఉండి కాశ్యపుడు చేయించాట ఈ కర్మలన్నీ కూడా. ఎవరి కాశ్యపుడు అంటే వసుదేవుడి చేత యాదవ వంశం నుండి వచ్చినటువంటి మహానుభావుడు. ఈ పిల్లలందరికీ కూడా సకాలంలో అనేకమైనటువంటి జాతకర్మ, నామకరణం మొదలైనటువంటి కర్మలన్నీ చేయించినటువంటి పెద్దవాడైనటువంటి కాశ్యపుడు పాండురాజుకి ప్రేత కర్మలన్నీ చేయించాడు. పురోహితోక్త విధిన, పురోహిత ఉక్త విధిన, పురోహితుడు చెప్పినటువంటి విధంగా పాండోహ పుత్రో యుధిష్ఠిర, పెద్దవాడైనటువంటి యుధిష్ఠుడు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ముందుండి నడిపించాడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాడు. తేనాగ్నినా అదహత్ పాండుం కృత్వా చాపి క్రియాస్తదా. తేనాగ్నినా దహత్ పాండు, అగ్నిలో దహించిపోతున్నటువంటి పాండుతో పాటుగా అలా దహించుకుపోతుంటే పిల్లలు ఏడుస్తున్నారు పాపం. హృదం శోకాభిసంతప్త పపాత భువి పాండవ. ఏడుస్తూ ఒక్కసారి శోకంలో పాండుపుత్రుడు అలా భువి పపాత, భూమి మీద పడిపోయారు, బాధ తట్టుకోలేక. ఋషీన్ పుత్రాన్ పృథాం చైవ విసృజ్య చ నృపాత్మజ. ఋషీన్ పుత్రాం పృథాం చైవ విసృజ్య. నృపాత్మజుడైనటువంటి పాండురాజు అటు పృథని, ఋషులని, పుత్రుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నమస్కృత్య చితాగ్నిస్థం ధర్మపత్ని నరర్షభం. ఒక్కసారి ఆ చితాగ్నిని దండం పెట్టుకున్నారు ధర్మపత్ని అయినటువంటి కుంతీదేవి, వీళ్ళు పిల్లలు అందరూ దండం పెట్టుకున్నారు. అయితే మాద్రి మాత్రం మద్రరాజసుతాతూర్ణం అన్వారోహత్ యశస్విని. ఆరోహత్, ఆ చితినే ప్రవేశించింది. మద్రరాజు అయినటువంటి మాద్రి ఆ చితిలో ప్రవేశించింది. అహతాంబర సంవీతో భ్రాతృభి సహితో నగః. ఆ చితిలో ప్రవేశించి ఆవిడ దగ్ధమైపోయింది, ఆయనతో పాటు భర్తతో పాటు. వీళ్ళు ఏమైనా పవిత్రమైనటువంటి వస్త్రాలు, ఏవైతే నూతనమైనటువంటి పవిత్ర వస్త్రాలు ధరించాలో, అంబరం అంటే వస్త్రం, అంబర సంవీతో భ్రాతృభి సహితో అనఘ. పవిత్రమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి పుణ్యాత్ములు పంచపాండవులందరూ కూడా
ప్రేతకర్మలు ఎలా జరిపించాలో అలా జరిపించేస్తున్నారు. ఉదకం కృతవాంస్తత్ర పురోహిత మతే స్థిత. పురోహిత మతే స్థిత. పురోహితుడు చెప్పినట్టుగా ఏ విధంగా ఉదకాలు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి, అంటే నీళ్లు వదిలిపెట్టడం మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆ నీళ్లు వాళ్ళకి ఉదకం వదిలిపెట్టారు పితృదేవతలకి. అర్హతస్తస్య కృత్యాని సతశృంగ నివాసిన తాపసా విధివత్ చక్రు చారణ ఋషిభిః సహా. తాపసులందరూ విధివత్ అంటే శాస్త్రబద్ధంగా ఏ విధంగా మహారాజుకి సంస్కారాలు చేయాలో ప్రేత సంస్కారాలన్నీ కూడా ఆయనకి తగ్గట్టుగా, అర్హతకి తగ్గట్టుగా కృత్యాని చేశారు. ఎవరి అంటే శతశృంగ నివాసిన. శతశృంగ మహర్షులందరూ పాండురాజుకి చేయవలసిన విధులన్నీ సక్రమంగా నిర్వర్తించారయ్యా. ఈ విధంగా పాండురాజు మరణము, ఆయన యొక్క అంత్యక్రియలు, ఆ తర్వాత ఈ పాండు కుమారులు కుంతీదేవి ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిదంతా రాబోయే పాఠంలో చెప్పుకుంటాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.